తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే జల వివాదంపై నేడు అసెంబ్లీలో వాడావేడిగా చర్చలు కొనసాగాయి. కృష్ణా జలాలను కాంగ్రెస్ కేఆర్ఎంబీకి అప్పగించిందని బీఆర్ఎస్ చెబుతుండగా ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇక రాయలసీమ ప్రాజెక్టుపై ఏపీ సీఎం జగన్ కేసీఆర్లకు సంబంధించి ఓ వీడియోను అసెంబ్లీ ముందుకు తెచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. కృష్ణా జలాల వినియోగంలో వాటాలో హక్కులు, తెలంగాణకు జరిగిన అన్యాయంపై సాగునీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గడిచిన 10 ఏళ్లలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా వివరించారు ఆయన. సభా సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యేలందరికీ వాస్తవాలను తెలియజేసేలా డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేసి ఉమ్మడి రాష్ట్రం నుంచి చోటు చేసుకున్న పరిణామాలను గురించి వివరించారు మంత్రి ఉత్తమ్. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీటి విషయంలోనూ బీఆర్ఎస్ రాజీ పడిందని, ఏపీ జల దోపిడీకి ఉద్దేశపూర్వకంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి ఇచ్చారని లెక్కలతో సహా వివరించారు మంత్రి. ఇక అదే తరహా పీపీటీ ప్రదర్శనకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు స్పీకర్. నీళ్ల కోసం జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం స్ఫూర్తికి భిన్నంగా గడిచిన 10 ఏళ్లలో తీవ్ర అన్యాయం జరిగిందని, నాణ్యమైన వాటను సైతం తెలంగాణ వాడుకోలేకపోయిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 9.5 ఏళ్ల కాలంలో సుమారు 1200 టీఎంసీల నీరు శ్రీశైలం నుంచి బేసిన్ వెలుపలకు వెళ్లిందని తెలిపారు. దాదాపు 50% నీటిని ఇల్లీగల్ గా తెలంగాణ నుంచి ఏపీ వాడుకుందని మండిపడ్డారు. ఇది ఆంధ్రకు దక్కిన కోటాకు అదనమని, దీని మొత్తానికి కారణం కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. బేసిన్ లో వాటర్ ఇన్ ఫ్లో తగ్గినా ఏపీకి మాత్రం డైవర్షన్ పెరిగిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెపాసిటీ 44,000 క్యూసెక్కుల నుంచి 92,500 క్యూసెక్కులకు ఏపీ పెంచుకుందని తెలిపారు. ఇదంతా జరుగుతున్న కేసీఆర్ ప్రభుత్వం మాత్రం దీన్ని అడ్డుకోలేకపోయిందని అన్నారు. రోజుకు సగటున 2 టీఎంసీల చొప్పున శ్రీశైలం నుంచి డ్రా చేసుకుందని అన్నారు. దీనికి అదనంగా రాయలసీమ ఎత్తిపోతల ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకెళ్లేలా ఏపీ ప్రాజెక్టును చేపట్టిందని తెలిపారు. హెల్సింకి రూల్స్ ప్రకారం పరివాహక ప్రాంతం నిష్పత్తికి అనుగుణంగా నీటి వాటాలు ఉండాలని, ఆ ప్రకారం తెలంగాణకు 68% మేర వాటా ఉండాలని అన్నారు. తెలంగాణ నీటి వాటాల్లో తీవ్ర అన్యాయం జరిగింది కేసీఆర్ హయాంలోనేనని స్పష్టం చేశారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు సుమారు 225.24 టీఎంసీలను వాడుకునే అవకాశం ఉన్నా డిమాండ్ చేసి సాధించుకోలేకపోయిందని, గడిచిన 10 ఏళ్లలో వాడుకున్నది సగటున ఏటా 59.54 టీఎంసీలు మాత్రమేనని, కల్వకుర్తి, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులకు తీసుకోవాల్సిన నీటిని కూడా డ్రా చేసుకోలేకపోయినని తెలిపారు. తెలంగాణ వాటాగా హ్యాడ్గా కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం 299 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉన్నా కేవలం 197.83 టీఎంసీల చొప్పున మాత్రమే గడిచిన 10 ఏళ్లలో ఏటా సగటున వాడుకోగలిగామని తెలిపారు. మొత్తం 525 టీఎంసీలు అడగాల్సి ఉండేదని, కానీ కేవలం 299 టీఎంసీలకు మాత్రమే ఏపీతో ఒప్పందాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుదుర్చుకుందని ఆరోపించారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల లెక్కలను కేంద్ర ప్రభుత్వ సమావేశాల్లో వివరించలేకపోయిందని తెలిపారు. తెలంగాణకు శాశ్వతంగా నీటి హక్కుల రాకుండా అన్యాయానికి పాల్పడింది కేసీఆర్ అని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు నష్టం చేసేలా కృష్ణా జలాల ఒప్పందంలో మరణ శాసనం రాసిందని తెలిపారు. అయితే బీఆర్ఎస్ అధినేత నల్గొండ సభకు ముందు అసెంబ్లీలో జరిగే పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. మరి కాంగ్రెస్ వ్యూహానికి బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో తేలాల్సి ఉంది. This house hereby resolves that the government of Telangana shall not hand over control of common projects to KRMB unless the conditions put forth by the state have been fulfilled, which are as follows. జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు ప్రకాశం. ఓకే, తెలంగాణ శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసేదంటే, ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు. వాళ్ళ ఏరియా నుంచి, వాళ్ళ బౌండరీ నుంచి వాళ్ళ నీళ్ళు మనకిస్తుండు, కేసీఆర్ గారికి మనం ధన్యవాదాలు చెప్తున్నాడు. ఏం సార్ మీరు ఇది? స్పీకర్ సార్, ఇంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి పోవాల్సిన నీళ్లు మనకిస్తున్న విషయం మేము ఆన్ రికార్డ్ వీడియో చూపెట్టినాం. స్పీకర్ సార్, ఆన్ ద వన్ సైడ్ కేసీఆర్ గారు ఆంధ్రాకి మనకి రావాల్సిన కృష్ణా నదీ జలాలు
గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు వాళ్ళు తీసుకుపోతుంటే నిశ్శబ్దంగా కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తారు. కృష్ణా నది జలాల్లో మీరు అన్యాయం చేసినారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. మరి సరే, మీరు ఎవరన్నా అది గోదావరి జలం అంటే కాదు, కృష్ణా నది జలాలు. ఒకసారి జాగ్రత్త వినండి. అడుగు ముందుకేసి మెగ్నానిమస్ గా తెలంగాణ నీళ్లు మనకిస్తుండు అని ధన్యవాదాలు చెప్తున్నాడు.